కోరికను తీర్చేటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలిసి కూర్చొని ఈ సభా కార్యక్రమాన్ని మరింత గొప్పగా శోభాయమానంగా మారుస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏం పేరాలా గిద్దోడికి వెళ్ళిపోతున్నాడా? ఓకే ఓకే. ఇట్లా ఏంటి ప్రారంభం ఏంటి? గౌరవనీయ టీడీపీ ప్రతినిధి గారు శ్రీ ఎరిక్షన్ బాబు గారు, గూడూరు ఎరిక్షన్ బాబు గారి ప్రారంభోపన్యాసంతో స్వాగతం తెలియజేస్తారు సార్. వారు ప్రారంభం చేస్తారు. మీరు కూడా ఫోటో తీసుకొని ఒక పక్కకు రండి, అవసరమైనప్పుడు తీసుకోండి. అందరికీ నిలబడుకోవద్దండి. నమస్కారాలు. నమస్కారం. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఫీడర్ కెనాల్స్ పనుల పరిశీలన, అదేవిధంగా గత 32 సంవత్సరాల మనందరి కళ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకి పరిహారం చెల్లింపు కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఇక్కడికి వచ్చినటువంటి నిర్వాసితులందరూ కూడా ప్రభుత్వ అధికారులు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. 32 సంవత్సరాల నాటి కళ మనందరిది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఈరోజు మన దగ్గరకు వచ్చింది. ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ ప్రాంతాన్ని విస్మరించి వెలుగొండ ప్రాజెక్టు 1996లో గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమృత హస్తాలతోటి భూమి పూజ కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి జరిగింది. గత 5 సంవత్సరాల్లో కనీసం పనులు జరగనటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఇదొక కాయలాబడ్డ ప్రాజెక్టు లాగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చేసినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. అందుకనే ప్రియతమ ముఖ్యమంత్రి వారిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మనమందరం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి ఆ రోజు మీ అందరితో కూడా ఆయన సమావేశం నిర్వహించి ఆ రోజు మనందరికీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు మనకు R&R ప్యాకేజ్ ఇవ్వటం, అదేవిధంగా ప్రాజెక్టు పనులని వేగవంతంగా చేస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఒక అభూత కల్పన కలిగించినటువంటి ఈ జాతికి అంకితం చేసిపోవటం, వేల కోట్ల రూపాయల పనులు మరి పూర్తి కానప్పటికీ ఆయన జాతికి అంకితం చేసి మా నాన్న ప్రారంభించినటువంటి ప్రాజెక్టు నేను పూర్తి చేశానని ఈ ప్రాంత రైతాంగానికి ప్రజల్ని మోసం చేసి ఓట్ల కోసం ఎన్నికల ముందు 4 రోజుల ముందు వచ్చి మనల్ని కూడా మభ్యపెట్టినటువంటి పరిస్థితి మనం తెలుసుకున్నాం. అందుకనే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోటి 164 సీట్లతోటి రాష్ట్రంలో ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన మనకిచ్చినటువంటి మాట ప్రకారం ఈ ప్రాంత రైతాంగాల యొక్క మనోభావాలు, ఈ ప్రాంత ప్రజలకి కావాల్సినటువంటి త్రాగునీరు, ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్, ఫ్లోరైడ్ మొత్తం ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం మన ప్రాంతానికి ఈరోజు వెలుగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి నీళ్ళు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఈరోజు మీ అందరూ కూడా నష్టపరిహారం R&R ప్యాకేజీ మరి ఇస్తున్నటువంటి సందర్భంగా మీ అందరి తరఫున ఆయనకి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒక కొత్త ఒరవడి దగ్గర ఆ రోజు శంకుస్థాపన చేసిన రోజు నేను
పెద్ద ఆయన పక్కనే ఉన్నా. ఆ రోజు నేను ఎంపీపీని. నేను చూస్తూ ఉన్నా ఈ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకవైపు నదుల అనుసంధానం చేస్తూ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇవ్వాలని, ఇంకొక వైపు పరిశ్రమలు తీసుకొని వస్తూ నిరుద్యోగ కల్పన, ప్రాంతాల అభివృద్ధి, ఇంకొక వైపు సంక్షేమాన్ని ఇస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచన మీరు నేను చూస్తూ ఉన్నాను సార్. మీకు ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మీ యొక్క దయ వల్ల బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి చెంచుగూడాలు, లంబాడి తండలకి కరెంట్ ఇచ్చినటువంటి నాయకుడు లేడు. మీ యొక్క దయ వల్ల, అదేవిధంగా మా అదృష్టం ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఉండటం, ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రతి ఒక్క చెంచుగూడానికి, లంబాడి తండలకి ఈరోజు మనం సోలార్ ద్వారా వెలుగులు నింపామంటే అది మీ యొక్క దయ అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ ప్రాంతంలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం మన పిల్లలు, ఆడపిల్లలు చదువుకుంటే కనీసం వాళ్ళు బాత్రూములకు డోర్లు బిగించిన పరిస్థితులు కూడా లేవు. ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత, అదేవిధంగా మన సాంఘిక శాఖ, సంక్షేమ శాఖ మంత్రులు స్వామి గారి మంత్రి అయిన తర్వాత వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఈరోజు ఈ నియోజకవర్గంలో మీరు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఈ ప్రాంత రైతాంగం పూర్తిగా మీ మీద విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్నది సార్. డెఫినెట్గా ఇక్కడ మార్పు జరుగుద్ది. అది మీ వల్లనే జరిగిందని చెప్పేసి ఈరోజు అందరు నమ్మకంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఉదయం నుంచి ఈ యొక్క క్షణం కోసం కన్నీరు బొట్టు కార్చినటువంటి రైతులు లేరు. మీరు చేస్తున్నటువంటి సహాయానికి ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి ఆనంద బాష్పాలతోటి ఉన్నారు సార్. మీ రుణం మేము తీర్చుకోలేమని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.